హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. టుడే 27th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. మన ఆగస్ట్ 26 సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా లడాక్ 5 న్యూ డిస్ట్రిక్ట్స్ని యాడ్ చేశాడనమాట. లడాక్లో వాటి పేర్లు వచ్చేసి జన్స్కర్, ద్రాస్, శ్యామ్, నుబ్రా, చాంగ్తాంగ్. లడాక్లో ఫస్ట్లో వచ్చేసి 2 డిస్టిక్లు మాత్రమే ఉండేవి, లేహు, కార్గిల్. ఇప్పుడు దానితో పాటు ఒక 5 న్యూ డిస్టిక్ని యాడ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 7 డిస్టిక్స్ ఉన్నాయి. జన్స్కరు, ద్రాసు, శ్యాము, నుబ్రా, చాంగ్తాంగ్. ఓకే, లడాక్ వచ్చేసి 5 ఆగస్టు 2019లో జేకే స్టేటు అంటే జమ్మూ కాశ్మీర్ స్టేటు 2 యూనియన్ టెరిటరీస్గా చేంజ్ అయింది. 31 అక్టోబర్ 2019 అఫీషియల్గా లడాక్ను యూటీగాను మరి జమ్మూ కాశ్మీర్ను యూటీగాను అఫీషియల్గా డిక్లేర్ చేసినారు. నవంబర్ 2, 2019 వచ్చేసి జమ్మూ కాశ్మీరు లడాక్ యొక్క మ్యాప్ని అంటే ఇండియాలో యాడ్ చేశారు. దీని యొక్క వచ్చేసి ఆర్టికల్ 70ని రద్దు చేయడం వల్ల ఇవి స్టేట్స్, జేకే స్టేట్స్ 2 యూటీలుగా విభజించడం అయింది. లడాక్ క్యాపిటల్ వచ్చేసి లేహు, లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి బీడీ మిశ్రా ప్రెసిడెంట్. ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్స్. సెకండ్ టాపిక్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ బయో E3 పాలసీ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు అంటే ఇది జితేంద్ర సింగ్ సార్ గారు లాంచ్ చేశారు. బయో E3 పాలసీ. ఎగ్జాంపుల్ మెడిసిన్స్, వ్యాక్సిన్స్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, వాటిని ప్రమోట్ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. E3 అంటే ఎకనామీ, ఎన్విరాన్మెంట్, బయోటెక్నాలజీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అని అంటారు. అంటే దాని యొక్క E3 అర్థం అది. ఇప్పుడు మనకు ఇండియాస్ బయో ఎకనామీ యాజ్ ఎక్స్పీరియన్స్ రిమార్కబుల్ గ్రోత్, స్కై రాకెటింగ్ ఫ్రమ్ $10 billion ఇన్ 2019. 2019లో వచ్చేసి $10 billion ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ 2024లో వచ్చేసి $130 billion ఉన్నది. దీన్ని మళ్ళీ ఎంత ప్రొజెక్ట్ చేసినారంటే 2030కి $300 బిలియన్లు అవ్వచ్చని ప్రొజెక్షన్ చేసినారు. ఇది బయో E3 పాలసీ సెకండ్ కరెంట్ అఫైర్ ఇది. ఇప్పుడు థర్డ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని లాంచ్ చేసింది అనమాట. అంటే న్యూ పెన్షన్ స్కీమ్లో భాగంగా అంటే దాని ప్లేస్లో అంటే న్యూ పెన్షన్స్ పాలసీ వచ్చేసి 2004లో లాంచ్ చేశారు. అప్పుడు అంటే 3 ఉండేవి. ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీము, తర్వాత సెకండ్ న్యూ పెన్షన్ స్కీము, ఇప్పుడు వచ్చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఇది న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చేసి 2004లో లాంచ్ చేశారు. ఇది యూపీఎస్ని ఎప్పటి నుంచి అమలు చేస్తామంటే April 1, 2025 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. ఇది సెంట్రల్లో ఎంప్లాయీస్కి యూపీఎస్ని అమలు చేయడం వల్ల సెంట్రల్లో ఎంప్లాయీస్ 23 lakhs ఎంప్లాయీస్ బెనిఫిట్ పొందుతారనమాట. అదే యూపీఎస్ని ఆల్ స్టేట్ ఇంప్లిమెంట్ చేస్తే 90 lakhs దాకా ఎంప్లాయీస్ బెనిఫిట్ పొందుతారు. పాస్ట్ ఎన్పిఎస్లో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందంటే 14% మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యూపీఎస్లో దాని గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 18.5%గా తన యొక్క బేసిక్ శాలరీలో 18.5%గా గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది యూపీఎస్లో భాగంగా. అదే ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఆఫ్టర్ 2004 విల్ ఆల్సో గెట్ పెన్షన్ అండర్ ది స్కీమ్. అంటే 2004 తర్వాత రిటైర్మెంట్ పొందిన వాళ్ళు కూడా ఈ పింఛన్లు అంటే ఈ యూపీఎస్ స్కీమ్లో పింఛన్ పొందవచ్చు. అంటే అండర్ యూపీఎస్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ వర్క్డ్ ఫర్ 25 years ఈ విల్ గెట్ పింఛన్. అంటే యూపీఎస్లో 25 years వర్క్ సర్వీస్ చేసిన వారికి పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ అమౌంట్ విల్ బి 50% ఆఫ్ ది యావరేజ్ పే
బేసిక్ పే ఫర్ 12 months బిఫోర్ రిటైర్మెంట్. అంటే రిటైర్మెంట్కి ముందు 12 నెలలు ఉంటుంది కదా, వాళ్ళకి టోటల్ శాలరీలో 50% దాకా పే చేస్తారు. అంటే 50% దాకా పింఛన్ వస్తుంది పాస్ట్ 12 నెలలు. అది ఎవరికి అనుకున్నావు, 25 years సర్వీస్ చేసిన వాళ్ళకి ఒకటే అది. మళ్ళీ అయిన తర్వాత ఇఫ్ సమ్ వన్ సర్వీస్ లెస్ దాన్ 10 years దే విల్ ఆల్సో గెట్ మినిమం పింఛన్. అంటే ఇప్పుడు లెస్ దాన్ 10 years లోపు చేసిన వాళ్ళు కూడా మినిమం 10,000 మంత్కి వచ్చేటట్ల పింఛన్ ఇది యూపీఎస్ అజ్యూమ్ చేస్తుంది. వాళ్ళ యొక్క డియర్ అలవెన్సెస్ యాడ్ చేస్తే 15% దాకా వస్తుంది. ఇది యూపీఎస్ గురించి. ఇది వచ్చేసి 2025 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది థర్డ్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఫోర్త్ కరెంట్ అఫైర్స్ వచ్చి ఒక బుక్ వార్తల్లో ఉంది. ద సైంటిస్ట్ ఎంటర్ప్రీనర్ ఎంపవరింగ్ మిలియన్ ఆఫ్ ఉమెన్, ఆథర్డ్ బై కల్పనా శంకర్ అనే ఆమె ద సైంటిస్ట్ ఎంటర్ప్రీనర్ ఎంపవరింగ్ మిలియన్ ఆఫ్ ఉమెన్ అనే బుక్ని ఆథరైజ్ చేసింది. దీన్ని ఎవరు బేస్ చేసుకొని చేసిందంటే సౌమ్య స్వామినాథన్ ఆమె గురించి బేస్ చేసుకొని ఈ కల్పనా శంకర్ అనే ఆమె ఆథరైజ్ చేసింది బుక్. ఈ సౌమ్య స్వామినాథన్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ యొక్క డాటరు. ఎంఎస్ స్వామినాథన్ ఎవరంటే 1966 గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. మొట్టమొదటిసారిగా గ్రీన్ రెవల్యూషన్ ఏర్పాటు చేసిన కంట్రీ వచ్చేసి మెక్సికో. ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారంటే నార్మల్ బోర్లాంగ్ అంటారు. అదే గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ వర్డ్ డెరివేట్ చేసింది వచ్చేసి విలియం ఎస్ గాండ్. ఇది ఫోర్త్ కరెంట్ అఫైర్స్. ఫిఫ్త్ కరెంట్ అఫైర్స్ వచ్చి అడిషనల్ డీజీగా ఐటీబీటీకి అంటే ఇండియన్ టిబెటియన్ బార్డర్ పోలీస్కి సంజీవ్ రైనా అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన 1987 బ్యాచ్ సీనియర్ ఆఫీసరు. ఇది ఐటీబీటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్లో ఇది ఒక పార్ట్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1962లో. ఇది వచ్చేసి బార్డర్ అంటే ఎక్కడ ఉంటుందంటే నేపాల్ చైనా బార్డర్ దగ్గర ప్రొటెక్షన్గా ఉంటుంది. ఇది ఇంకా పాస్ట్ చూడాలంటే సెంట్రల్ ఫోర్సెస్ దగ్గర గురించి అస్సాం రైఫిల్స్లో రీసెంట్ హెడ్గా వికాస్ లకైరా వచ్చారు. బీఎస్ఎఫ్కి అడిషనల్ డీజీగా దల్జీత్ సింగ్ చౌదరి వచ్చారు. మళ్ళీ అయిన తర్వాత సిఆర్పిఎఫ్కి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి హెడ్గా అనీష్ దయాల్ సింగ్ ఉన్నారు. సిఐఎస్ఎఫ్కి వచ్చేసి డీజీగా హెడ్గా నీనా సింగ్ ఉన్నవారు. ఎస్ఎస్బికి వచ్చేసి హెడ్గా దల్జీత్ సింగ్ చౌదరి ఉన్నారు. ఇక్కడ బీఎస్ఎఫ్కి లాస్ట్ టైం పాస్ట్ వచ్చేసి నితిన్ అగర్వాల్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత దల్జీత్ సింగ్ చౌదరిని అడిషనల్ డీజీగా చేశారు. ఇదొక పాయింట్. ఫిఫ్త్ కరెంట్ అఫైర్. ఓకే. సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఫార్మర్ పిఎం ఆఫ్ లెబనాన్ సలీం ఆల్ ఆస్ డైడ్. అంటే చనిపోయినాడు ఈడ ఫార్మర్ పిఎం ఆఫ్ లెబనాన్. ఈయన 1988 నుంచి 89 వరకు యాక్టింగ్ ప్రెసిడెంట్కు కూడా ఉన్నాడు లెబనాన్కు. ఓకే. ఇది వచ్చేసి పావెల్ వాలెరివిచ్ దూరోవ్. ఈయన ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ టెలిగ్రామ్. ఇక్కడ ఈయన పైన ఒక ఆరోపణలు వచ్చినాయి. ఫ్రెంచ్ పోలీసులు కొన్ని అలిగేషన్స్ ద్వారా అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారన్నమాట. ఈయన టెలిగ్రామ్లో ఇట్లా పోస్టులు అవి ఇవి చూసుకోవడానికి ఈయన మీద అలిగేషన్స్ వచ్చినాయన్నమాట ఫ్రెంచ్ పోలీస్ వాళ్ళు. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. మళ్ళీ అయిన తర్వాత ఎయిత్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి యూనియన్ క్యాబినెట్ వచ్చేసి విజ్ఞాన్ ధార అనే స్కీమ్ని లాంచ్ చేసింది. అంటే ఎంత కాలానికి 5 yearsకి లాంచ్ చేసింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021 నుంచి 22 వరకు. 2021, 22 to 25, 26 బడ్జెట్స్ దీనికి ఎంతగా అలోకేషన్ చేసినారంటే 10,579 crores. విజ్ఞాన్ ధారా స్కీమ్కి బడ్జెట్ అలికేషన్స్ వచ్చేసి 10,059 crores చేసినారు. దీన్ని లాంచ్ చేసింది అంటే అప్రూవ్ చేసింది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో మేజర్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఇందులో ఈ మూడింటిని మెర్జ్ చేసి విజ్ఞాన్ ధారా స్కీమ్గా రూపొందించినారన్నమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషనల్ అండ్ ఉమెన్ కెపాసిటీ బిల్డింగ్ ఇదొకటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇదొకటి, ఇన్నోవేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఈ మూడు మెర్జ్ చేసి దీన్ని విజ్ఞాన్ ధారా స్కీమ్ ద్వారా 5 years గాను 2021, 22 to 2025 to 26 వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే అప్పటి వరకు డ్యూరేషన్ ఇచ్చి బడ్జెట్ దీనికి ఎంత అలొకేషన్ చేసిన 10,579 crores. ఇదొక కరెంట్ అఫైర్స్, 8th కరెంట్ అఫైర్స్.
ఇది వచ్చేసి రీసెంట్గా ఒడిస్సా గవర్నమెంట్ వచ్చేసి సుభద్ర స్కీమ్ని లాంచ్ చేసింది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచడానికి ఒడిస్సా గవర్నమెంట్ సుభద్ర స్కీమ్ని లాంచ్ చేసింది. ఇందులో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉన్న 21 ఇయర్స్ అబోవ్ 60 ఇయర్స్ లోపల ఉన్న ఉమెన్స్ ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇయర్కి 10,000 దాకా ఇస్తారు. అంటే ఇయర్కి 10,000 దాకా ఇస్తారు. దీన్ని 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 5,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 5,000. దాన్ని ఎప్పుడెప్పుడు ఇస్తారంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి రాఖీ ఫెస్టివల్ నాడు 5,000 ఇస్తారు. రెండో ఇన్స్టాల్మెంట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8న రెండో ఇన్స్టాల్మెంట్ ద్వారా 5,000 ఇస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ సీఎం వచ్చేసి మోహన్ చరణ్ ఉన్నాడు. గవర్నర్ వచ్చేసి రఘువర్ దాస్ ఉన్నారు ఒడిస్సా గవర్నమెంట్కి. ఇది 10th కరెంట్ అఫైరు. ఇక్కడ 11th కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏషియన్స్ ఉమెన్ సింగిల్ అండర్ 15 బ్యాడ్మింటన్ ఛాంపియన్ టైటిల్ని విన్ అయిన థర్డ్ ఇండియన్ ఉమెన్ వచ్చేసి తాన్వి పాత్రి ఒడిస్సాకు చెందిన ఆమె. ఇది ఎక్కడ జరిగిందంటే ఈవెంట్ చైనా చెంగ్డూలో జరిగింది. దీని యొక్క ఫస్ట్ ఉమెన్ వచ్చేసి మన ఇండియా తరపున వచ్చేసి సామియా ఇమాద్ ఫరూఖీ. సెకండ్ వచ్చేసి 2019లో తాన్సిమ్ మీర్. ఇప్పుడు థర్డ్ ఉమెన్ వచ్చేసి తన్వి పాట్రీ. అంటే 2024లో ఏషియన్ ఉమెన్ సింగిల్ అండర్ 15 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్లో థర్డ్ ఉమెన్ ఎవరు గెలిచినారంటే తాన్వి పాత్రి, ఒడిస్సాకి చెందిన ఆమె. ఎక్కడ వెళ్ళంటే చైనా చెంగ్డూలో. ఇది ఒక కరెంట్ అఫైర్స్. ఫస్ట్ పర్సన్ 2017 సామియా ఇమాద్ ఫరూఖీ, 2019 వచ్చేసి తాన్సిన్ మీర్. ఓకే. 12th కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీటింగ్ ఆఫ్ 7 లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ స్టేట్స్ బీన్ హెల్డ్ ఇన్ రాయ్పూర్. అంటే రీసెంట్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని ఏమంటారంటే నక్సలిస్ట్స్ అంటారు అనమాట. నక్సలిస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. అమిత్ షా అంటే దీని యొక్క కండక్ట్ చేసింది వచ్చేసి ఈ మీటింగ్ని అమిత్ షా, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కండక్ట్ చేశారు. దీంట్లో టార్గెట్గా ఏం తీసుకున్నారంటే 2026 కల్లా మనము నక్సలిజాన్ని అంతం చేయాలని ఇక్కడ ఈ మీటింగ్లో వీళ్ళు అమిత్ షా పేర్కొన్నారనమాట. ఇక టార్గెట్స్ గురించి మనం ఆలోచిస్తే 2023కి కాలా ఆజార్ని ఎండ్ చేయాలని టార్గెట్ ఉంది. మళ్ళీ కనుక 2025కి టీబీని ఎండ్ చేయాలని టార్గెట్ ఉంది. 2030కి మలేరియా ఎండ్ చేయాలని టార్గెట్ ఉంది. 2025కి వచ్చేసి ఫైలేరియా లెప్రసీని ఎండ్ చేయాలని టార్గెట్ ఉంది. 2047లో వచ్చేసి మనకు వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ కంట్రీగా ఇండియా ఎదగాలని అదొక టార్గెట్ ఉంది. 2047కి ఇంకా ఏముందంటే సీకెల్ సెల్ ఎనీమియా దాన్ని అంతం చేయాలని టార్గెట్ ఉంది. మళ్ళీ అయిన తర్వాత 2047లోనే ఇన్సూరెన్స్ ఫార్ ఆల్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ రావాలని అదొక టార్గెట్ ఉంది. ఇవి టార్గెట్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అయిన తర్వాత 13th కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏషియాస్ యంగెస్ట్ చైల్డ్ టు క్లైమ్ మౌంట్ కిలిమంజారో. ఆఫ్రికాలో ఉండే టాంజానియాలో ఉన్న మన ఇండియన్ అబ్బాయి తెగ్స్బీర్ సింగ్ పంజాబ్కి చెందిన బాలుడు, 5 years old. ఈయన అతి చిన్న వ్యక్తి అంటే కిలిమంజారోని క్లైంబ్ చేసిన అతి చిన్న వ్యక్తి. ఇది ఆఫ్రికాలో ఉంటుంది, టాంజానియా దేశంలో ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 5,895 meters. ఇది ఇంతకుముందు ఈ రికార్డు ఎవరి మీద ఉండేదంటే ఫస్ట్ సెర్బియా దేశానికి చెందిన జీవ్ కోవిక్ రికార్డు బ్రేక్. అంటే తెగ్స్బీర్ సింగ్ పంజాబ్కి చెందిన వ్యక్తి, మన ఇండియన్. ఓకే. ఇందులో నేను హైయెస్ట్ మౌంటైన్స్ ఇచ్చాను, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఏషియాలో హైయెస్ట్ పీక్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ 8,848 meters. అదే యూరోప్లో వచ్చేసి ఎల్బ్రస్ 5,642 meters. అదే నార్త్ అమెరికాలో వచ్చేసి ఎం క్లింగ్లీ 6,190 meters. ఆఫ్రికాలో వచ్చేసి కిలిమంజారో 5,895 meters. అదే సౌత్ అమెరికాలో వచ్చేసి అకాన్కాంగు 6,961 meters. ఆస్ట్రేలియా వచ్చేసి కోస్కివుంగ్స్గో 2,228 meters. అంటార్క్టికాలో వచ్చేసి విన్సన్ మ్యాసిఫ్ 4,897 meters. ఇవి ఖండాల్లో వచ్చేసి ఇవి హైయెస్ట్ పీక్స్ అనమాట. ఇవి
ఇదొకటి తెజ్బీర్ సింగ్ పంజాబ్ తంజానియా యంగెస్ట్ చైల్డ్ కేమ్. ఓకే, ఇదొకటి కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి 14th వన్ వచ్చేసి ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. నేను ఫస్ట్లో చెప్పిన కదా సెకండ్ కరెంట్ అఫైర్ మహారాష్ట్ర అంటే చూడు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర, అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. 15th వన్ వచ్చేసి నాస్కామ్ న్యూ చైర్మన్గా ఎవరు వచ్చినారంటే సింధు గంగాధరన్ వచ్చినారు. నాస్కామ్ న్యూ చైర్మన్గా సింధు గంగాధరన్ వచ్చినారు. ఈయన వచ్చేసి శాబ్ ల్యాబ్స్ ఇండియా ఎండి, పాస్ట్ అంటే ప్రెజెంట్ శాబ్ ల్యాబ్స్ ఇండియన్ ఎండిగా ఉన్న వ్యక్తి సింధు గంగాధరన్ నాస్కామ్ న్యూ చైర్మన్గా వచ్చినారు. నాస్కామ్ ఎస్టాబ్లిష్డ్ వచ్చేసి 1988. ఇదే 1988లోన సెబీ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సెబీది వచ్చేసి స్టాట్యుటరీ బాడీగా 1992లో ఉంటుంది. ఎస్టాబ్లిష్ 1998. దీని యొక్క ఇప్పుడు ఉండే లీడ్ వచ్చేసి సెబీకి మాధురి పూరి బక్ ఉన్నారు. మళ్ళీ ఆయనక 1988లోనే మనకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. 1988లోనే మనకు ఐపీసీసీ ఇంటర్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వచ్చేసి అది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవి 1988లో న్యూస్. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి నందల్ నిలేకని దేవాంగ్ మెహతా. దీని యొక్క నాస్కామ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నయోడా యూపీలో ఉంటుంది. నాస్కామ్ యొక్క ప్రీవియస్ చైర్మన్ వచ్చేసి రాజేష్ నంబియార్ అనే వ్యక్తి ఉంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 16th వన్ రీసెంట్ అపాయింట్మెంట్స్ ఇచ్చాను నేను ఇక్కడ. రీసెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా రాహుల్ నవీన్ ఉన్నారు. స్టీల్ సెక్రటరీగా సందీప్ పుండ్రిక్ ఉన్నారు. క్యాబినెట్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ ఉన్నారు. అమెరికాకి అంబాసిడర్గా రీసెంట్గా అపాయింట్ అయినది వచ్చేసి వినయ్ మోహన్ కోత్రా. అదే ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చేసి రాజేష్ కుమారు. పుణ్య సలీలా శ్రీవాస్తవ వచ్చేసి హెల్త్ సెక్రటరీ. ఇంకా అది రీసెంట్ అపాయింట్మెంట్స్. ఇక్కడ 16th కరెంట్ అఫైర్స్ వచ్చేసి శ్రీకృష్ణ గమన్ పాత్ అని ఈ మధ్యకాలంలో 2 స్టేట్స్ కన్స్ట్రక్ట్ చేసినాయి అనమాట. ఎంపీను రాజస్థాన్ అంటే రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మను, మళ్ళీ అయిన తర్వాత ఎంపీ సీఎం వచ్చేసి మోహన్ యాదవ్. వీళ్ళిద్దరూ టూరిజం డెవలప్ చేయడానికి శ్రీకృష్ణ గమన్ పాత్ని కన్స్ట్రక్ట్ చేశారు అనమాట. అంటే 2 స్టేట్లు అంటే టూరిజం డెవలప్ కావడానికి శ్రీకృష్ణ గమన్ పాత్ని ఏ స్టేట్స్ అంటే క్వశ్చన్ అడిగితే ఎంపీ రాజస్థాన్ అని చెప్పాలి. 17th కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ మంకీ ఫాక్స్ PCR కిట్ అంటే ఎవరు డెవలప్ చేసినారంటే మెడిటెక్ జోన్, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇది. మెడిటెక్ జోను. RT-PCR అంటే వచ్చేసి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్స్ పాలిమర్సీ చైన్ రియాక్షన్. అంటే ఎంపాక్స్ని రీసెంట్గా WHO వచ్చేసి ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎంపాక్స్ వచ్చేసి మంకీ ఫాక్స్ ఇది ఒక జూనోసిస్ డే ఎప్పుడు వచ్చేసి July 6th అంటే అనిమల్ నుంచి మనకు మానవునికి వచ్చే డిసీజ్ అంటారు. దీన్ని ఫస్ట్ వచ్చేసి 1958లో డెన్మార్క్లో కనుక్కున్నారు. తర్వాత వచ్చేసి 1971లో అఫీషియల్గా 1970లో రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చూశారనమాట. రీసెంట్గా ఫస్ట్లో వచ్చేసి ఎంపాక్స్ రీసెంట్గా 2024లో ఫస్ట్ కేసు నమోదైంది వచ్చేసి స్టేట్ వచ్చేసి స్వీడన్లో ఫస్ట్ కేసు నమోదవుతుంది. మళ్ళీ అయిన తర్వాత రీసెంట్గా పాకిస్తాన్లో కూడా 3 కేసెస్ అనేవి యాక్టివ్ ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. ఇక్కడ AMTZ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నాదుపూరు విలేజ్, వైజాగ్ డిస్టిక్. ఎస్టాబ్లిష్డ్ వచ్చేసి 2016. లాస్ట్ కరెంట్ అఫైర్స్ 18th వచ్చేసి సూసైడ్ డ్రోన్ రీసెంట్ అన్వీల్ వచ్చేసి నార్త్ కొరియా అన్వీల్ చేసింది. సూసైడ్ డ్రోన్ రీసెంట్గా ఎవరు అన్వీల్ చేసినారంటే నార్త్ కొరియా. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఫాస్ట్గా రివిజన్ చేస్తున్నాం. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రీసెంట్గా లడాఖ్లోన 5 న్యూ డిస్టిక్ని యాడ్ చేశారు. జన్స్కర్, ద్రాసు, శ్యాము, నుబ్రా, చాంగ్తాంగ్. ఇది లడాక్ గురించి. మళ్ళీ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బయో E3 పాలసీని అప్రూవ్ చేసింది. అంటే జితేంద్ర సింగ్ గారు అప్రూవ్ చేసినారు. సెకండ్ ఇది. థర్డ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ న్యూ పెన్షన్ స్కీమ్ ప్లేస్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని
April 1, 2025 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించింది, ఆమోదం తెలిపింది. అది థర్డ్. ఫోర్త్ వచ్చేసి ద సైంటిస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి బుక్ ఎవరు రాసినారంటే కల్పన శంకర్, సౌమ్య సామ్నేతన్ బేస్ చేసుకొని. అడిషనల్ డీజీగా ఐటీబీటీకి ఎవరున్నారంటే సంజీవ్ రైనా. అది ఫిఫ్త్. ఇక్కడ అన్నీ ఇచ్చినాము. ఇది లెబనాన్ యొక్క ఫార్మర్ పిఎం వచ్చేసి సలీం ఆల్ హాస్ చనిపోయినాడు రీసెంట్గా, ఆయన గురించి. మళ్ళీ వెనక పావెల్ అంటే టెలిగ్రామ్ సీఈఓ ఫౌండర్ గురించి కొద్దిగా అలిగేషన్స్ వచ్చినాయి ఫ్రెంచ్ పోలీస్ వాళ్ళ ద్వారా. అది సెవెంత్. యూనియన్ క్యాబినెట్ విజ్ఞాన్ ద్వారా స్కీమ్ని లాంచ్ చేసింది. ఎంత కాలానికి వచ్చేసి 5 yearsకి ఎంత అలొకేషన్ చేసిందంటే 10,579 crores. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ వీటిని మెచ్ చేసి దీన్ని చేశారు. మళ్ళీ అయిన తర్వాత ఏషియన్ సర్ఫ్లింగ్ ఛాంపియన్షిప్ వచ్చేసి వెన్యూ మాల్దీవ్లో జరిగింది. ఇది థర్డ్ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2019లో జరిగింది. గోల్డ్ ఎవరు గెలిచినారంటే జపాన్ గెలిచింది. బ్రాంజ్ వచ్చేసి చైనా గెలిచింది. సిల్వర్ వచ్చేసి మన ఇండియా గెలిచింది. అంటే వీళ్ళు 2026లో ఏషియన్ గేమ్స్ జపాన్లో జరుగుతున్నాయి నగోయాలోను. ఇండియా నుంచి మెన్స్ ప్లస్ ఉమెన్స్ అంటే సర్ఫ్లింగ్లో మెన్స్ ప్లస్ ఉమెన్స్ సర్ఫ్లింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అనమాట 2026 ఏషియన్ గేమ్స్లో. ఇది ఒకటి వచ్చేసి ఏషియన్ సర్ఫ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 వెన్యూ ఎక్కడ జరిగిందంటే మాల్దీవ్స్లో జరిగింది. గోల్డ్ ఎవరు గెలిచినారంటే జపాన్ గెలిచింది. అదే సిల్వర్ ఎవరు గెలిచినారంటే చైనా గెలిచింది. సిల్వర్ వచ్చేసి ఇండియా గెలిచింది. బ్రాంజ్ వచ్చేసి చైనా గెలిచింది. ఇది సుభద్ర గేమ్ను ఒడిస్సా లాంచ్ చేసింది. 21 నుంచి 60 years ఉన్న ఉమెన్స్కి 10,000 ఇయర్కి ఇస్తామని 2 installmenట్లు ఇస్తామని చెప్పింది. మళ్ళీ అయినాక ఏషియన్ ఉమెన్ సింగిల్ అండర్-15 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ థర్డ్ ఉమెన్ వచ్చేసి తన్వి పాట్రీ ఒడిస్సా నుంచి. ఇది ఎక్కడ జరిగిందంటే వెన్యూ చైనా. ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇక్కడ. మళ్ళీ అయిన తర్వాత 12th మీట్ అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి ఎక్కడ జరిగిందంటే రాయ్పూర్ ఛత్తీస్గఢ్. టార్గెట్ ఎంత పెట్టినారంటే 2026 నక్సలిజంని ఎండ్ చేయాలని టార్గెట్ పెట్టారు. దీంట్లో మోస్ట్ ఎఫెక్టివ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి అంటే నక్సలిజం నుంచి మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 2024లో ఛత్తీస్గఢ్లో 15 districts ఉన్నాయి. ఒడిస్సాలో 7 districts ఉన్నాయి. మన టీజీలో 2 districts ఉన్నాయి. అదే ఏపీలోనో వెస్ట్ బెంగాల్లోనో వచ్చేసి 1 districts ఉన్నాయి. ఏషియన్ యంగెస్ట్ క్లైమ్ అంటే ఇది యంగెస్ట్ కిలిమంజారో ఎక్కిన యంగెస్ట్ పర్సన్ ఎవరంటే 5 years old బాల్లో తెజ్బీర్ సింగ్, పంజాబ్ మన పంజాబ్కి చెందిన తెజ్బీర్ సింగ్. అంతకుముందు సెర్బియా జీవ్ కోవిక్ అనే వ్యక్తి మీద ఉండేది రికార్డు, అది కూడా బ్రేక్ చేసాం మనం. ఇది హైయెస్ట్ మౌంటైన్స్. మళ్ళీ అయినాక ఫస్ట్ ఇయర్ టు ఇంప్లిమెంట్ ద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వచ్చేసి మహారాష్ట్ర. నాస్కామ్ న్యూ చైర్మన్గా సింధు గంగాధర్ అని వచ్చారు. మళ్ళీ అయిన తర్వాత 16th వచ్చేసి శ్రీకృష్ణ గమన్ పాత్ వచ్చేసి ఎంపీ రాజస్థాన్ మధ్య కన్సల్ట్ చేశాను. ఎందుకోసం అంటే టూరిజాన్ని డెవలప్ చేసుకోవడానికి చేశారు. 17th కరెంట్ అఫైర్స్ వచ్చి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ మంకీ ఫాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఎవరంటే మెడిటెక్ జోన్ ఆంధ్రప్రదేశ్. ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్కి చైన్ రియాక్షన్. హెడ్ క్వార్టర్స్ వైజాగ్ అంటే విశాఖపట్నం డిస్టిక్లో ఎస్టాబ్లిష్డ్ 2016. సూసైడ్ డ్రోన్ వచ్చేసి అన్వీల్ వచ్చేసి నార్త్ కొరియా. ఇవి ఫ్రెండ్స్ 27th August కరెంట్ అఫైర్స్. ఇలా డైలీ చేస్తుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.